లేస్తే మనిషిని కాదనేటువంటి పోచుకోలు ఉపన్యాసాలు చాలానే ఇస్తారు. కానీ ప్రాక్టికల్ కథలో మాత్రం మారిపోతూ ఉంటుంది. హమాస్ తీవ్రవాదులకి నాయకులు టీవీల ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా బోర్డు ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటారు. మనం గెలిచేసాం, అమెరికాను ఓడించేసాం, వాళ్ళని ఓడించేసాం, వీళ్ళని ఓడించేసాం, వాళ్ళకి శుద్ధి చెప్పాం, వీళ్ళకి ఇట్టా చెప్పాం అనేసి. కానీ ప్రత్యక్ష యుద్ధంలో వీళ్ళు పాల్గొనరు. వీళ్ళ మాటలు నమ్మినటువంటి ముస్లిం యువత నిర్వీర్యమైపోతుంటారు, ప్రాణాలు కోల్పోతుంటారు. వీళ్ళు మాత్రం దర్జాగా బ్రతికేస్తుంటారు, లగ్జూరియస్ లైఫ్లు అనుభవించేస్తుంటారు. ఇప్పుడు క్రమంగా గాజాలో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా, అట్లాగే పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఇజ్రాయెల్ ఆధిపత్యం వస్తుండటంతో ప్రాణభయంతో పారిపోయి ఇతర దేశాల్లో తలదాచుకున్నారు. అది ఏంటి అంటే ఈ హమాస్ తీవ్రవాదాన్ని సమర్థించేటటువంటి టర్కీ, హమాస్ తీవ్రవాదులు నెత్తిన పెట్టుకునేటువంటి ఖతార్, హమాస్ తీవ్రవాదులకి తోడున్నటువంటి ఇతర అరబ్ దేశాల్లో షెల్టర్ తీసుకుంటూ ఉన్నారన్నట్టు విషయం బయటపడింది. సిరియాలో కూడా కొంతమంది ఉంటున్నారట. ఖతార్, టర్కీ, ఇరాన్, సిరియా ఈ 4 దేశాలకి హమాస్ తీవ్రవాద నాయకులు చాలామంది వెళ్ళి అక్కడ తలదాచుకుంటూ అక్కడి నుంచి ఈ యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నారన్నట్టు విషయం అమెరికన్ గూఢచార సంస్థలు కనిపెట్టినాయి. అట్లాగే ఇజ్రాయెల్ మొసాద్ కూడా కనిపెట్టింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి లీడర్లను ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది, అమెరికా అటాక్ చేస్తుండేటప్పటికి తప్పించుకోవడానికి ఆయా దేశాల్లో దాక్కున్నారు వీళ్ళంతా.